హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో కాజు చికెన్ పకోడీని చేసి చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది. ఎలాగో చూడండి. చికెన్ కేజీ తీసుకొని ఉప్పు నీళ్ళలో అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఈ చికెన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. నీళ్లు లేకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. వీలైతే బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్కి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 5-6 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 స్పూను జీలకర్రని వేసుకోండి. ఇవి వేయించాల్సిన పని లేదు, పచ్చివే వేసుకోండి. 1 స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూను ఉప్పు వేసుకోండి. 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. జార్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూపిస్తాను. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. అలాగే గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ ఉప్పు తక్కువ అయ్యిద్ది అనిపిస్తే 1/2 స్పూను ఉప్పు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని తుంచి వేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 3 స్పూన్లు మైదా పిండిని కూడా వేసి అరచెక్క నిమ్మరసాన్ని పిండండి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిన తర్వాత కార్న్ఫ్లోర్ మైదా వద్దనుకుంటేనండి బియ్యం పిండి, శనగపిండిని వేసి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 స్పూన్లు జీడిపప్పు బద్దని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టండి. ఇలా ఎంతసేపు నానితే అంత బాగుంటుంది. అరగంట తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను. ఫుల్ ఎగ్ని పగలగొట్టి వేసుకోండి. ఎల్లోతో సహా కలుపుకోవాలి. ఇది పకోడీ వేసే ముందే ఎగ్ని వేసి కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోండి. చికెన్ ముక్కకి ఇలా జీడిపప్పును పెట్టి ఒక్కొక్కటిగా కడాయిలో ఎన్ని పడితే అన్ని ముక్కలు వేసుకోండి. ముందే మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా చికెన్ ముక్కలన్నీ వేసుకునే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ముక్కల్ని 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా ఒక జాలి గరిటతో తీసేసుకోండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకుని మిగిలిన ఇంకొక వాయిని వేసుకోవాలి. ఈరోజు సండే కదండి, అందులో వర్షం కూడా బాగా పడుతుంది. ఈవినింగ్ స్నాక్గా మా వాళ్ళు కాజు చికెన్ పకోడీని అడిగారు. వేడివేడిగా వేసి పెట్టేస్తున్నాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. సైడ్ డిష్లోకి అయితే అదిరిపోతుంది. పప్పుల్లోకి సాంబారు, పప్పుచారు, రసం ఇలా వేటితో అయినా కానీ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. లాస్ట్లో వేసిన ఈ కరివేపాకు నేను గార్నిషింగ్గా వేసాను. ఇది మీరు వేయించాల్సిన పని లేదు. అయితే మన ఛానల్లో వంటకాలన్నీ ఇంకా మీరు చూసినట్లు లేరు. చుక్కు నూనె వాడకుండా హెల్తీగా చేసిన నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. నచ్చితే లైక్ చేసేసి ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతవరకు వీడియోని చూసినందుకు ధన్యవాదములు.